హలో ట్రైనీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఎలా ఉన్నారు అందరూ? మీ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? ఐ హోప్ మీ అందరి ట్రైనింగ్ బాగా స్మూత్గానే జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఈ వీడియోలో రివర్ ప్రాబ్లం. రివర్ ప్రాబ్లం అంటే మీరు ఎప్పుడైతే క్రాస్ స్టాఫ్ మరియు చైన్తోని సర్వే చేస్తున్నప్పుడు లేదా మెజర్మెంట్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఆబ్స్టాకిల్ వచ్చింది. ఆ ఆబ్స్టాకిల్ వచ్చేసి రివర్ అనే ఆబ్స్టాకిల్ వచ్చింది. ఇలా ఒక రివర్ పాస్ అవుతుంది. సో ఇలా ఉన్న రివర్‌లో మీకు చైనేజ్ అనేది పాసిబుల్ లేదు. ఇది చాలా పెద్ద రివర్. ఇది దాదాపుగా ఒక 40-50 మీటర్ల పొడవు ఉండొచ్చు. లోతు కూడా ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి సమయంలో మీకు అక్కడ చైనేజ్ అనేది పాసిబుల్ లేదు. నో చైనేజ్ ఉంటే రేంజింగ్ పాసిబుల్ ఉంటుంది. నో చైనేజ్ అండ్ రేంజింగ్ పాసిబుల్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లలో మనం ఒక రివర్‌ని ఎలా మెజర్ చేయగలుగుతాం? రివర్ సైడ్ నుంచి ఉన్న ఏరియానో, లేకపోతే రివర్ పక్కన ఉన్న ఏరియాను ఎలా మెజర్ చేయగలుగుతాం? ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. వెరీ ఈజీ. అండ్ మీరు దీన్ని ప్రాక్టికల్‌గా కూడా ఇప్పుడు మీ ట్రైనింగ్ సెంటర్స్‌లలో కూడా దీన్ని ఎక్స్‌పెరిమెంటల్‌గా కూడా చేయొచ్చు. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి అండ్ మీతో పాటు జరుగుతున్న ట్రైనీస్ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇలా ఒక రివర్ వెళ్తుంది. ఇలా రివర్ వెళ్ళినప్పుడు నేనేం చేస్తానంటే, నా దగ్గర 2 క్రాస్ స్టాఫ్‌లు ఉన్నాయి. నేను 2 క్రాస్ స్టాఫ్స్‌ని తీసుకొని, ఒక క్రాస్ స్టాఫ్‌ని రివర్‌కి ఆపోజిట్ అవతల వైపు నేను ప్లేస్ చేసుకుంటాను. ఇక్కడ. ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని, అండ్ ఇక్కడ ఒక ఫ్లాగ్‌ని కూడా ఇన్సర్ట్ చేసుకుంటాను కనిపించే విధంగా అందరికీ. ఇలా ప్లేస్ చేసుకొని, ఫస్ట్ ఇక్కడ ర్యాండమ్‌గా ఒక పాయింట్ తీసుకుంటాను. ఈ రివర్‌కి ఒడ్డుకి. సపోజ్ ఇది రివర్ ఒడ్డు అనుకోండి. దీన్ని మనం స్ట్రెయిట్‌గా తీసుకుంటే ఇది రివర్ ఒడ్డు. ఇక్కడి నుంచి ఒక పాయింట్ 1 మీటర్‌కో, 2 మీటర్‌కో ఒక పాయింట్ తీసుకొని, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది పాయింట్ ఏ అండ్ ఇది పాయింట్ బి. ఓకే. ఇలా 2 పాయింట్లు తీసుకుంటాను ఫస్ట్. ఇందులో నుంచి నేను రేంజింగ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజింగ్ వేసుకొని ఇక్కడ ఒక పాయింట్‌ని ఫిక్స్ చేసుకుంటాను. ఇది జస్ట్ అజంప్షన్ కాబట్టే మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. సో ఒక పాయింట్ అనేది ఇక్కడ మనకి ఫిక్స్ అయింది. ఇప్పుడు దీని మెజర్మెంట్ మనకి తెలియదు. కాబట్టే మనం ఇక్కడ ఈ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఒకవేళ మనకి ఇక్కడ డైరెక్ట్‌గా మెజర్మెంట్ తెలిస్తే ఇక్కడ మనం ఇంకొక లైన్‌ని తీసుకొని ఇది పైథాగరస్ థియరమ్‌ని యూజ్ చేస్తే మనకి ఏరియా అనేది వచ్చేస్తుంది. బట్ మనకి చైనేజ్ లేదు కాబట్టే ఇక్కడి నుంచి ఒక పాయింట్ ర్యాండమ్‌గా ఒక లెంగ్త్‌ని తీసుకుంటాను ఇక్కడ వరకు. ఇక్కడి వరకు ఒక లెంగ్త్‌ని తీసుకొని నేను ఇక్కడ ఒక పాయింట్‌ని పెట్టుకుంటాను, ఒక ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ దగ్గర పాయింట్ వచ్చేసి పాయింట్ సి. ఇప్పుడు నాకు ఈ మెజర్మెంట్‌ని ఈజీగా మెజర్ చేయొచ్చు. సింపుల్‌గా నేను ఇక్కడ చైనేజ్ యూజ్ చేసి దీన్ని మెజర్ చేస్తే నాకు 250 లింక్స్ వచ్చింది. 250 లింక్స్ వచ్చింది. రైట్, ఫైన్. నాకు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? టోటల్‌గా 1 ఏ, బి, 2, సి అనే పాయింట్ వచ్చింది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏ దగ్గర ఒక పర్సన్‌ని నిల్చోబెడతాను. అండ్ ఈ పక్కన ఒక పర్సన్‌ని నిల్చోబెట్టుకుంటాను. ఇప్పుడు ఏ చెప్తున్న డైరెక్షన్‌లో నేను వెళ్తూ సి అనే పాయింట్ పెట్టుకొని ఈ మెజర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నా దగ్గరున్న క్రాస్ స్టాఫ్‌ని యూజ్ చేసి ఇక్కడ పెట్టుకొని ఈ డైరెక్షన్‌లో వెళ్తూ సేమ్ ఇదే 250 అనే ఏరియాని మళ్ళీ ఇక్కడ తీసుకుంటాను. ఎంతైతే ఫస్ట్ ఒక ర్యాండమ్‌గా 250 తీసుకున్నానో సేమ్ అదే విధంగా మళ్ళీ 250 అనే ఏరియాని తీసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు నాకిక్కడ పాయింట్ డి అనేది వచ్చింది. డి పాయింట్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ ఇక్కడ క్రాస్ స్టాఫ్‌ని ఇన్సర్ట్ చేసి ఇది స్ట్రెయిట్‌గా ఉందా లేదా అనేది డీని అలైన్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా 180 డిగ్రీస్‌లో ఉందా లేదా అనేది అలైన్ చేసుకొని ఇక్కడ డి అనే పాయింట్‌ని ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు డి అనే పాయింట్‌ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏ దగ్గర నుంచి నేను డైరెక్షన్స్ తీసుకుంటూ
పాయింట్ ఏ దగ్గర నుంచి డైరెక్షన్స్ తీసుకుంటూ ఇక్కడ ఒక క్రాస్ స్టాఫ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకొని, ఓకే, మళ్ళీ ఇక్కడ క్రాస్ స్టాఫ్ని పెట్టుకొని సేమ్ ఏ దగ్గర నుంచి డైరెక్షన్స్ తీసుకుంటూ ఒక పాయింట్ దాకా వచ్చినాం. అలా ఒక పాయింట్ దాకా రాగానే ఆ ఏ అనే ఏ పర్సన్ నాకు ఈ సిని జెండా అలైన్ అవుతూ ఇక్కడ ఇంకొక పాయింట్ ఈ అనే పాయింట్ దాకి నాకు డైరెక్షన్ ఇస్తాడు. ఈ అనే పాయింట్ డైరెక్షన్ నాకు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఈ అనే పాయింట్ వచ్చింది. సో నేను ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకోగలుగుతాను అండ్ దీన్ని కూడా మెజర్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు దీని మెజర్మెంట్ వచ్చేసి 300 అనుకుందాం. 300 లింక్స్. ఇది వచ్చేసి 250 లింక్స్, రైట్. ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతూ మనకి ఇక్కడ ఒక యాంగిల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుందో 2 సైడ్ ఏరియా ఉంటే థర్డ్ సైడ్ ఏరియాని ఈజీగా ఫైండ్ చేయొచ్చు, రైట్. మనం అలా సింపుల్గా స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పాయింట్ వచ్చేసింది అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి పాయింట్ అనేది అలైన్ చేసేసాం. ఇక్కడ ఇప్పుడు ఏం క్రియేట్ అయింది, సేమ్ సిమిలర్ ట్రయాంగిల్. ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఇక్కడ కూడా అదే ట్రయాంగిల్ ఉంది. అప్పుడు మనకి ఇక్కడ ఇదేమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. దెన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అండ్ ఏసి ఈజ్ ఈక్వల్ టు సిఈ. సింపుల్గా మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ మనం పైథాగరస్ని యూజ్ చేసి ఈ 90 డిగ్రీస్లో వచ్చిన దాన్ని మనం ఈజీగా ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనంటే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ అండ్ సి అనే వాల్యూ మనకు కావాలి. ఈ అండ్ సి అనే వాల్యూ ఈసి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ 250 అండ్ 300. 250 హోల్ స్క్వేర్ ప్లస్ 300 హోల్ స్క్వేర్. ఇది కనుక మనం సింప్లిఫై చేసుకుంటే మనకి వాల్యూ అనేది వస్తుంది. 1 సెకండ్, నేను సింప్లిఫై చేస్తాను. ఎంత ఉంది, అండర్ రూట్ ఆఫ్ 250 హోల్ స్క్వేర్ ప్లస్ 300 హోల్ స్క్వేర్. 390 అనే వాల్యూ వచ్చింది మనకి. 390 లింక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఈ ఏదైతే మనం ఈ లైన్ని మెజర్ చేయలేకపోయామో ఆ లైన్ మనం 300 లింక్స్గా వచ్చింది మనకి ఆన్సర్. ఇలా ఒక రివర్ వచ్చినా ఏదైనా ఆబ్స్టాకిల్ వచ్చినా కానీ మనం ఈజీగా లైన్ అనేది మెజర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని కేసెస్లో నో రేంజింగ్, నో చైనేజ్ అండ్ నో రేంజింగ్ ఆల్సో, రేంజింగ్ నాట్ పాసిబుల్. ఇలాంటి కేసెస్లో కూడా మనం ఏరియాని మెజర్ చేయొచ్చు. అది ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో చూసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఇది మీరు మీ ప్రాక్టికల్లో ఎక్స్పెరిమెంటల్గా చూసి చేయండి. డెఫినెట్గా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు ఈ రివర్ ప్రాబ్లం అర్థమైపోతుంది. మ్యాక్సిమం మీకు ఎగ్జామ్లలో ఇది రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లలో చూస్తే కనుక ఈ రివర్ ప్రాబ్లం ఇచ్చారు, కొన్ని ఆబ్స్ట్రాకిల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు. సో వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో థ్యాంక్ యూ.